నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు మొదటగా కనిపించేటివి ఆల్బమ్ సాంగ్స్. ఫోక్ ఆల్బమ్ సాంగ్ అయినా, ఫీల్ గుడ్ సాంగ్స్, అలాగే డ్యాన్స్కి సంబంధించిన సాంగ్స్ ఈ మధ్య బాగా ఊపేస్తున్నాయి, ట్రెండ్ అవుతున్నాయి అన్నీ. మరి అలాంటి ఒక పాట ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చింది. అరెరే అనే ఒక తెలుగు పాట, ఫీల్ గుడ్, మంచి లవ్ ఫీల్ ఉన్న సాంగ్ వచ్చింది. ఆ పాటను పాడి అదే పాటలో యాక్ట్ చేశారు దియా గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటి ఆవిడ. దాదాపు 50 సినిమాలకు పైగా నటించారు. ఆవిడ ప్రస్తుతం మనతోటే ఉన్నారు. ఇంకా ఆ పాటకి, అరరే పాటకి మ్యూజిక్ డైరెక్టర్ అందించారు వాసుదేవన్. సో వాసుదేవన్ కూడా ప్రస్తుతం మనతోటే ఉన్నారు. వాసుదేవన్ ఏ రెహమాన్ దగ్గర పనిచేశారు. మరి వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. ఈ సాంగ్కి వాసుదేవన్ ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, మరి ఈ సాంగ్కి ఆవిడని ఎందుకు పాడారు, మరి వేరే సింగర్ని ఎత్తుకోవచ్చు కదా, పెద్ద పెద్ద సింగర్స్. మరి ఇలాంటి విషయాలని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. హాయ్ సార్. హాయ్. ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? ఏమంటున్నారు వ్యూవర్స్, ఏమంటున్నారు అరెరే సాంగ్ చూసి? అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. అది సింగింగ్ కావచ్చు, మ్యూజిక్ ట్యూన్ కావచ్చు, అలాగే విజువల్స్ కావచ్చు, మొత్తం అందరినీ కూడా టీమ్ వైజ్ గా నాట్ ఓన్లీ అంటే మన ఆడియన్సే కాదు, సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చారు. మీరు ఈ సాంగ్ చేయకముందు కూడా నటిగా కూడా బాగానే ఫేమస్. అంటే మీరు చేసిన సినిమాలు ఏంటి? నా ఫస్ట్ ఫిల్మ్ మెహబూబా అండి. తర్వాత తమిళ్లో వంతే రాజవతన్ వరివేన్ అందులో చేసిన అత్తారింటికి దగ్గర తమిళ వర్షన్. సో చాలా పెద్ద క్రూ, పెద్ద ఫిల్మ్. అలాగే శైలజ రెడ్డి అల్లుడు చేశాను, వెంకీ మామ చేశాను, ఓ బేబీ చేశాను, క్రేజీ ఫెల్లో, అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి. అమెజాన్ లో చాలా వెబ్ సిరీస్ చేశాను. సత్యదేవ్ గారితో ఒక లోకల్ వెబ్ సిరీస్ చేశాను. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి చేశాను, వెరీ స్మాల్ రోల్. అండ్ ఇప్పుడేమో రాజ్ తరుణ్ గారిది ఒక సిస్టర్ క్యారెక్టర్ చేశాను, సిజ్జు గారికి. ఇద్దరికి కూడా ఒక చెల్లి, చిట్టి చెల్లి. అంటే ఇన్ని సినిమాలు చేసినా మీరు ఎక్కువ ఫేమస్ కాలేదని ఆల్బమ్ సాంగ్ చేశారా? చిచ్చా అలా ఏం లేదండి. నేను బేసికల్ గా మా ఫ్యామిలీ మ్యూజిక్ ఫ్యామిలీ. మా గ్రాండ్ మదర్ మ్యూజిక్ లో అంటే రేడియో ఆర్టిస్ట్, మా మదర్ కూడా పాడతారు. అలా వంశచారంగా వచ్చిన ఇదే అనమాట ఇది. అలా నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి అనుకున్నాను ఇలాగా మ్యూజిక్ లో రావాలనే ఒక చిన్న కోరిక ఉండింది. వాళ్ళది నేను ముందుకు తీసుకెళ్తాను లేదని డౌట్ఫుల్. ఎందుకంటే ఐ మీన్ స్టడీస్ కూడా మనకు ఉంది, జాబ్ ఉంది, అన్ని చూసుకోవాలి కాబట్టి. అసలు మీ పాట ఎందుకు చూడాలి జనాలు? నా పాట ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు చాలా మంది పాటలు ఎందుకు చూస్తున్నారు, మ్యూజిక్ కి లవర్స్ ఉంటారు, మ్యూజిక్ లవర్స్ అంటారు వాళ్ళని. సో ఎవరైతే ఇష్టపడతారో ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ ఇష్టపడతారండి. మీరేమో మెలోడీ ఇష్టపడతారు, నేను మాస్ ఇష్టం, తినకి ఫోక్ ఇష్టం, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్. అలా ఈ జోనర్ లో ఇష్టపడే వాళ్ళు ఎక్కువ చూస్తారు, ఎక్కువ లైక్ చేస్తారు. సో నార్మల్ గా ఆ జోనర్ లో ఇష్టమైన వాళ్ళకి కూడా ఇందులో మొత్తం ఓవరాల్ గా ప్యాకేజ్ బాగుంది అంటే చూస్తారు. సాంగ్ కి బాగుంది అనుకోండి, అన్ని పారామీటర్స్ చెక్ చేస్తారు. మన ఆడియన్స్ కూడా వాళ్ళే జడ్జెస్. అంటే మ్యూజిక్ అంటే ఇష్టంతో ఈ పాట చేశారు, అరెరే అనే పాట. 100%. అంతేకాని డబ్బు కోసం అయితే కాదు. డబ్బు అంటే బాగా హిట్ అయ్యి డబ్బులు వస్తాయి కదండి, వ్యూస్ బాగా వస్తాయి. కమర్షియల్ గా ఎప్పుడు ఆలోచించలేదండి. అలా అయితే నేను అడుగు పెట్టేదాన్ని కాదు. అఫ్ కోర్స్ మనకి సర్వైవల్ కావాలి, మనం ఫేమ్ కావాలని అనుకుంటాము. దాని తర్వాత డబ్బుల గురించి ఆలోచిస్తాం. డబ్బు అనేది లీస్ట్ ప్రయారిటీ. మనీ ఆలోచించమని చెప్పట్లేదు, కానీ ఫస్ట్ మన వర్క్ మనకు రావాలి. మనకు వర్క్ వచ్చిన దాకా దాన్ని మనం నీట్ గా చేసుకుంటూ తర్వాత సర్వైవల్ అవుతూ దాంతో పాటు అండ్ ఒక్కొక్క స్టెప్ వేసుకుని వస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అయినా కూడా 10 ఏళ్ళ నుంచి కూడా మనకు రావట్లేదు అని అంటే ఏదో లోపం ఉన్నట్టు. సో అలా మనీ ప్రయారిటీ లాస్ట్ ప్రయారిటీ నాది. వాసుదేవన్ గారు మీరు చెప్పండి, ఎలా అనిపించింది అరెరే సాంగ్ కి మ్యూజిక్ ఇవ్వడం? అరెరే సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది ఇట్ వాస్ వెరీ ఫన్ వర్కింగ్ విత్. ఎందుకంటే అందరూ ఫ్రెండ్సే కదా. డైరెక్టర్ ఇస్ మై ఫ్రెండ్, షీఈస్ మై ఫ్రెండ్, అండ్ దర్ వాస్ దిస్ అదర్ మేల్ వోకల్స్ హూ డెడ్ దినేష్ కోనకంచి. సో హీ వాజ్ ఆల్సో మై ఫ్రెండ్. వీ స్టార్టెడ్ ఇట్ ఇన్ అ వెరీ ఫన్ వే. చాలా ఫన్ వేలో స్టార్ట్ చేసాం. అదే ఫ్లోలో వెళ్ళిపోయింది అందుకే అనమాట. మీకు ఎలాంటి టెన్షన్ లేదంట? లేదు. అంటే ఐ నెవర్ టేక్ మీరు టెన్షన్స్ ఫ్రెండ్ వైల్ అని ఐ కమ్. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్తున్నారు, అంతే కదా? అంటే అది లేకపోతే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కాదా? ఏమో దియా గారిని అడగాలండి అది. లేదు, ఆయన ఫ్రెండ్ అనే సెలెక్ట్ చేసుకున్నారు, అడుగుతున్నాడు కదా, చెప్పండి. ఫ్రెండ్ అలా ఏం లేదండి, ఫ్రెండ్ కాదు. ప్రపోజల్ అంటే మా డైరెక్టర్ తీసుకొచ్చారు, మా డైరెక్టర్ నేను తిన్ని పరిచయం చేశాను. సో ఒక ఫిలిం లాగా అనుకున్నాము, మంచి సాంగ్. సో అలా స్టార్ట్ చేసుకున్నాం. అసలు ఈ స్టోరీ వేరు. సో ఆ ఫిలిం నుంచి వచ్చిన సాంగ్ మేల్ వర్షన్ ది ఆ సినిమా ప్రశ్న అలా హోల్డ్ అవ్వడం వల్ల
మంచి సాంగ్ ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళకూడదు, ఫిల్మ్ ఆగిపోయిందని పాటలు ఆగిపోకూడదని అది ఫీమేల్ వర్షన్ చేసాం, ఏ కాంట్రవర్సీ లేకుండా. అంటే ఫిలిం బయటికి అంటే సో ది పోలేదు. ఇనిషియల్ సాంగ్ వాస్ లైక్ వెరీ ఇంటెన్స్ ఎమోషన్ తో కూడిన ఒక సాంగ్ అనమాట. హెవీలీ ఆర్కెస్ట్రేటెడ్, హెవీలీ రిథమ్స్ తో ప్యాక్ చేసిన సాంగ్. దట్ వాస్ మేల్ వర్షన్ సాంగ్. సో ఈ సాంగ్ అని చేసినప్పుడు లైక్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్లాన్స్ ఆఫ్ ఇలాగ ఒక అన్ప్లగ్డ్ వర్షన్ చేయాలి అనే ఏ ప్లాన్ లేదు మాకు అసలు. ర్యాండమ్ గా సాంగ్ గురించి మేము జామ్ చేస్తూ ఉంటే స్టూడియోలో సడన్లీ షీ స్టార్టెడ్ హమ్మింగ్. అండ్ మేల్ సింగర్ అండ్ డైరెక్టర్ స్టూడియోకి వచ్చి వినేటప్పుడు ఇదేదో బాగుంది, దీన్ని ఏదైనా చేద్దాం కదా అన్నప్పుడు లైక్ ఆల్రెడీ ఒక సాంగ్ చేసేసాం కదా, సో వాట్ డిఫరెన్స్ ఆర్ వి గోయింగ్ టు షో ఇన్ దిస్ వర్షన్. డిఫరెంట్. సో దట్ వర్షన్ వాస్ orchestral version. I mean acoustical version, sorry. So we thought of making it in a very minimalistic way. Chala subtle instruments తో ఒక angelic feeling తో ఈ సాంగ్ చేద్దాము అనుకొని స్టార్ట్ చేసిన సాంగ్ అనమాట ఇది. ఈ సాంగ్ లో మీరు కూడా ఉన్నారు కదా, ఉన్నారండి. అంటే కీబోర్డ్ వాయిస్తున్నారు. అవును, చూసాం. వాసుదేవన్ అంటే పూర్తి పేరేంటి? శరవణ వాసుదేవన్. శరవణ వాసుదేవన్. వాసుదేవన్ ఇస్ మై డాడ్స్ నేమ్. ఓకే. తమిళ మీరు? అవునండి, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. ఎవరి దగ్గర అంటే మీరు ఏఆర్ రెహమాన్ దగ్గర? నేను ఏఆర్ రెహమాన్ గారి ఇన్స్టిట్యూట్ లో నా ఆడియో ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఐ గాట్ టు వర్క్ దేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్. అండ్ లేటర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్. తెలుగులో ఎన్ని మూవీస్ చేశారు? తెలుగులో ఆల్మోస్ట్ 6 to 7 మూవీస్ కంప్లీట్ అయ్యాయండి యాజ్ ఆఫ్ నౌ, అండ్ 4 more about to come. ఓకే, చెప్తారు మూవీస్? శశివదన్ అనే మూవీ, దట్ వాస్ మై వెరీ డెబ్యూ మూవీ ఇన్ తెలుగు. అండ్ దాని తర్వాత ఆపరేషన్ రావణ్, ట్రయల్ అండ్ సమ్మేళనం అండ్ సో ఆన్. అలా ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ పోతే పెద్దది అయిపోతుంది. మూవీస్ చేస్తూ ఆల్బమ్ సాంగ్స్ చేయడం ఎలా ఉంటది? ఆ ఫీలింగ్ డిఫరెంట్ అంటే దర్ ఇస్ అ డిఫరెన్స్ అండి. బేసిక్గా వెన్ యూ కంపోజ్ మ్యూజిక్ ఫర్ అ మూవీ, సో అక్కడ మూవీస్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, సో వీ క్యారీ దట్ ఎమోషన్ త్రూ అవుట్ ది మ్యూజిక్. సో అక్కడ ఏ ఒక సాంగ్ చేసినా దట్ విల్ బి కంప్లీట్లీ రిలేటెడ్ టు దట్ మూవీ. ఇక్కడ ఆల్బమ్ సాంగ్ అని చేసినప్పుడు ఏంటి అంటే వీ డోంట్ క్రియేట్ ఎనీ సిచ్యువేషన్స్ అండ్ వీ వర్క్ దేర్. అంటే బేసిక్గా ఇలాగ ఒక ఐడియేషన్ ఉంది, సో లెట్స్ ఐడియేట్ ఇట్ అండ్ సీ హౌ దిస్ కమ్స్ అవుట్. అలా ఐడియేట్ చేసి సాంగ్ బయటకు వచ్చిన తర్వాత సరే ఈ సాంగ్ని మనం ఎలా విజువలైజ్ చేద్దాం అనే దానిపైన ఉంటుంది అనమాట ఆల్బమ్ సాంగ్స్ మోస్ట్లీ. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు ఈ సాంగ్? 4 hours. 4 hours లో? అప్పుడు ఆవిడ ఉన్నారా మీతో? Yeah, she was there. The whole team was there. అంటే ఫస్ట్ కంపోజిషన్ లోనే ఒప్పుకున్నారా లేకపోతే? లేదండి, మరి అంత ఇది లేదు. యాజ్ వి వర్ జామింగ్, సాంగ్ బాగుంది, దీన్ని కంప్లీట్ సాంగ్ చేద్దాం అనే ఒక దీనికి వెళ్ళిపోయాం. అంటే వి డి నాట్ ఈవెన్ హ్యావ్ ద టైమ్ టు జడ్జ్. మీరు ఇదివరకు కనిపించారా ఆల్బమ్ సాంగ్ లో అయినా మూవీస్ లో అయినా? లేదండి, వీడియోలో కనిపించారా? లేదండి. మరి ఈ సాంగ్ లో ఎందుకు కనిపించారు? దట్ వాస్ డైరెక్టర్స్ ప్రెషర్. డైరెక్టర్ బాగా ఇబ్బంది పెడితే సరే వస్తుంది. నో చెప్పలేదు మీరు? నో చెప్పలేకపోయా. ఇది బెనిఫిట్ కదా, హెల్ప్ఫుల్ అవుతుంది కదా, తనకు కూడా విజువల్ గా కనిపిస్తారు కదా. I usually don't prefer coming in front of camera doing all those gimmicks. ఎందుకు అంటే that is performance oriented. We are not actors. We are musicians. I like to be personally in a very closed space. నాకు ఇంత లైట్స్ పెట్టినా నాకు ఇబ్బంది అయిపోతుంది. మై స్టూడియో విల్ ఆల్వేస్ బీ డార్క్. నాకు ఒక్కటే ఒక లైట్ దట్ హ్యాస్ టు బీ మై ఫోకస్ ఇస్ సిస్టమ్ లైట్ ఒక్కటే నాకు ఫోకస్లో ఉండాలన్నమాట. వేరే ఏ లైట్ తగిలినా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మీరు చెప్పండి దియా గారు, సినిమాలో కూడా నటించారు, పెద్ద హీరోల పక్కన కాంబినేషన్ సీన్స్ చేశారు, పెద్ద హిట్ మూవీస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు ఆల్బమ్ సాంగ్ చేశారు. ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి? ఒకటి అందులో చాలా మంది యాక్ట్ చేస్తారు, మినిమం ఒక 30-40 మెంబర్స్ ఉంటారా ఓవరాల్ గా. అంతే ఒక్కొక్క సీన్ ఒక్కొక్కసారి 10 members ఉంటారు. మనం ఒకళ్ళం. ఇందులో మొత్తం అంతా నేనే కదా, నేనే పాట పాడాను, నేనే యాక్ట్ చేస్తూ ఉన్నాను. సో యా ఆఫ్ కోర్స్ నేనే హీరోయిన్ అనుకోవచ్చు అందులో. ఈ సాంగ్ వరకు మాట్లాడుతున్నాం. మీ నానమ్మనా అమ్మమ్మనా? గ్రాండ్ మదర్, అమ్మమ్మ. సో ఆవిడ ఏమన్నారు మీ పాట చూసి? తను లేరా? ఓకే, సారీ అని. మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మ నాన్న ఏమన్నారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే లైక్ ఇలా తనకుంది, నాకుంది, ఇలా ముందుకెళ్ళాలి, ఒక తనకి ఆ గట్స్ ఉన్నాయని తెలుసు, కానీ ఎప్పుడు వస్తుందనే తెలియదు. సో ఎస్, ఇదే రైట్ టైం అని అనుకున్నాము. కరెక్ట్ గా టీం కూడా కుదిరింది. సో నా ఫ్రెండే తిను, డైరెక్టర్ కూడా నా ఫ్రెండే, అండ్ మా కో సింగర్ కానీ నా ఫ్రెండే. వాళ్ళతో వర్క్ చేస్తూ ఉన్నాను. ముందు ప్రీవియస్ వర్క్స్ చేసి ఒక ఫ్రెండ్షిప్ కుదిరింది మాకు. సో దానివల్ల ఈ అవుట్పుట్ ఇవ్వగలిగాం. టీం వర్క్ అంటారు. అంటే మేము ఇనిషియలీ ప్లాన్ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఇలాగ ఒక ఇండివిజువల్ గా ఒక ఇండీ సాంగ్ లాగా చేద్దాము అనుకొని. బట్ అప్పటికి
either she wasn't free, లేకపోతే I wasn't free. I was busy with my projects, she was busy with her projects. And finally this director comes and he says లేదు ఇలా చేద్దాం అనేటప్పుడు that combo worked out అనమాట. చూస్తే మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు సాంగ్ లో. హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా? యా Hmm? అంటే నాకు సెట్ కూడా కావాలి. ఇప్పుడు అంటే వాళ్ళు మీ- చెప్పింది కూడా మనం అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగితే అది ఎలా ఉన్నా మీరు చేయాలి అనేది కాకుండా ఒక ఫ్రెండ్లీగా మనకు సూట్ అవ్వాలి, మన బాడీ టెక్స్చర్ కి వాళ్ళకి కూడా ఉండాలి. అది వాళ్ళన్నిటికీ ఓకే అని మనం అన్ని ఒక అండర్స్టాండింగ్ ఉంటే మనం చేయొచ్చు. మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? ఎలాంటి జానర్ సినిమాలు అంటే నాకు సాయి పల్లవి గారు చేస్తారు కదా, ప్రియా మ్మ్. మోహన్ గారు, నిత్య మీనన్ గారు, మ్మ్. అలాగే నివేత థోమస్, వాళ్ళందరూ కూడా మీరు నేను చెప్పిన పేర్లందరూ కూడా తోప్ యాక్టర్స్. అంటే క్లాస్ గా ఉంటాయి వాళ్ళ మూవీస్ కూడా కొంచెం. నేను క్లాస్ మూవీస్ ఇష్టం, బట్ ట్రెండ్ అనేది యా మనం ఫాలో అవ్వాలి. మనం ఎంత వరకు ఇవ్వగలం అనేది ట్రెండ్ 100% అనుకోండి, మన 50-60 అయినా అట్లీస్ట్ ఐ ట్రై, కానీ 100% వాళ్ళలాగే వెళ్ళిపోవాలి అనేది నన్ను వదిలేసి నేను చేయను. నాకంటూ కొన్ని ఉన్నాయి పారామీటర్స్, అవి వరకు సెట్ అయ్యే వరకు చూసుకుంటా. దాని తర్వాత నేను వెళ్ళగలేవి కొన్ని వెళ్ళను అంతే. మ్యూజిక్ డైరెక్టర్స్ రాత్రిపూట నిద్రపోరు అని వింటుంటాం. ఎందుకు? కారణం ఏంటి? అంటే రాత్రిపూటనే మ్యూజిక్ కంపోజ్ చేస్తే బాగా వస్తుందా? అంటే మధ్యాహ్నం పూట కంపోజ్ చేస్తారా The మంచిగా రాదా? silence. Hmm? The silence that we like it. అంటే ఆ సైలెన్స్ అంటే ఎవ్వరు లేనప్పుడు మీరు ఒక శబ్దం చేసినప్పుడు అంటే ఇప్పుడు లెట్స్ సే when you're completely silent, ఒక సౌండ్ చేస్తే ఇట్ డిస్టర్బ్స్ యూ కదా. ఇప్పుడు లెట్స్ సే ఆ డిస్టర్బింగ్ సౌండ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి వస్తే ఇట్ టర్న్స్ అవుట్ టు బి మోర్ పొయటిక్ అండ్ మోర్ బ్యూటిఫుల్. ఒక సింగిల్ పియానో నోట్ కెన్ క్రియేట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ దట్ సైలెన్స్. సో ఐ లుక్ ఇన్ ఫర్ దట్ సైలెన్స్. మీరు రెహమాన్ దగ్గర వర్క్ చేశారని చెప్పారు కదా, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎందుకు అయ్యారు మీరు? ఎవరి వల్ల అయ్యారు? Music is my passion from the very beginning of my young age, and it was since I was 4 years old. No, like I was into uh, playing piano, playing keyboards, this person called Nandishwaran, and he was my friend at that time. So he was the first person to bring a toy piano to me and ask him. But ఆ టైంలో కీబోర్డ్ నేర్చుకుంటూ ఉన్నాడు. సో దట్ వాస్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టిగేషన్ ఫర్ మీ టు ఓకే పియానో సౌండ్ ఎలాగుంటుందా, ఓకే. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అనమాట. సో సిన్స్ ఆఫ్ మై 4 years, like I've been doing music. The learning process was completely self-taught. తమిళ్లో చేశారు మూవీస్, తెలుగులో చేశారు. ఏంటి డిఫరెన్స్ తమిళ్కి తెలుగుకి? తమిళ్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, అంటే అక్కడ ఉన్న ఈ లాంగ్వేజ్ ఒకటే డిఫరెన్స్. ఐ డోంట్ సీ ఎనీ బ్యారియర్స్ దేర్. అంతే, లాంగ్వేజ్ ఒకటే డిఫరెంట్ అంతే. అంతే. అందరూ ఒకేలాగా ఉన్నారు, ట్రీట్మెంట్ అంతా ఒకేలాగా ఉంది, అందరు బాగా మాట్లాడతారు. తెలుగు వాళ్ళు అందరు ఎలా ఉన్నారు ఇక్కడ? అంటే I personally feel like home. It feels like home to me over here. Rather than it's not like I'm uncomfortable working there and కాదు. అంటే ఎక్కడో ఒక చోట్లో you feel much more closeness అనేది ఉంటుంది కదా. I feel it here. I don't feel it there. అంతే. మీరెందుకు ఆయనను సెలెక్ట్ చేసుకున్నారు? అంటే తక్కువ బడ్జెట్ అనా? తక్కువ బడ్జెట్ కాదండి, జీరో బడ్జెట్. అయ్యా అలా చెప్పకు. ఇచ్చారుగా మా డైరెక్టర్, బట్ ఏంటంటే లో బడ్జెట్ కాదు, తను చాలా టాలెంటెడ్. ఓకే, లో బడ్జెట్ కదా, అదే చెప్పా కదా, నో బడ్జెట్ అని. ఎందుకు అలా అంటాం? సో యా, సో మా పాయింట్ ఏంటంటే నాకు తిను చాలా క్లోజ్, తిన వర్క్ ఏంటో నాకు తెలుసు. ఫైన్, ఈ ప్రాజెక్ట్ ముందు నుంచి నాకు తిను తెలుసు, ఈ ప్రాజెక్ట్ ముందు నుంచి నాకు డైరెక్టర్ కూడా తెలుసు, మా కో సింగర్. నేను ముందు నుంచి వాళ్ళతో వర్క్ చేస్తూ ఉన్నాను, వాళ్ళ టాలెంట్స్ అన్ని నాకు తెలుసు. సో ఎప్పటి నుంచో మేమిద్దరం, నేను మా కో సింగర్ తిను, మేము ముగ్గురం కూడా ఏదో ఒకటి మంచి సాంగ్స్ కొన్ని కంపోజ్ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాం. కానీ అది ముందుకు వెళ్ళలేకపోయాం, అంటే అన్ని చేసుకుంటూ ఉంటాం అనమాట. అట్లా అది పక్కన పెట్టేసేది. ఇప్పుడు లో బడ్జెట్ నో బడ్జెట్ అంటున్నారు కదా, ఎస్ ఆ పాయింట్కి వస్తాను. మా డైరెక్టర్కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఫైన్, నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసున్నా వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ లేదు. ఓకే, ఒకవేళ మా డైరెక్టర్ డబ్బులు పెట్టేలా ఉన్నా కూడా నేను అప్రోచ్ అవ్వను. నాకు ఆ ఫ్రెండ్షిప్ అండర్స్టాండింగ్ నాకు కావాలి, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నాకు పరిచయం అయ్యాడు కొన్ని ఇయర్స్ నుంచి. తనకి నాకు మంచి తన ఫ్యామిలీకి నాకు మంచి బాండింగ్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఏదైనా అడగాలన్నా కూడా ఒక ఇలా కావాలని తను అండర్స్టాండ్ చేసుకుంటారు. జస్ట్ బికాస్ ఆఫ్ ఏజ్ చెప్పచ్చు, ఒకే ఏజ్ కదా. ఇప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టి రెస్పెక్ట్ వల్ల అడగపోవచ్చు, చాలా ఉంటాయి. కానీ తిని అలా కాదు,
ఒక ఫ్రెండ్షిప్ ని నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు, కానీ తినకున్న టాలెంట్ తినకి ఉపయోగపడుతుంది, మాకు ఉపయోగపడుతుంది. అండ్ మేము ఆఫ్ కోర్స్ నెగోషియేట్ చేసాము దీంతో, ఎందుకంటే నో బడ్జెట్ అదే చెప్పా కదా. నో యార్, చాలా వేరి అంటే తను ఇచ్చిన దానికన్నా చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. బట్ కానీ తను చాలా ఇన్వెస్ట్ అంటే చేశాడు ఇక్కడ తన మ్యూజిక్. అంటే ఇక్కడ ఓవరాల్ ఏంటి అంటే లైక్ వీ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. మనీ వాస్ నెవర్ ఆర్ థాట్ వైల్ వి వర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఇట్ వాస్ లైక్ ఇట్లాంటిది ఒకటి ట్రై చేయాలి, క్యాన్ వి పుల్ ఇట్ ఆఫ్. దిస్ సో వాస్ ది హ్యాపీ వన్. మరి మీరంతా Final happy. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. నేను ఫ్రీగానే అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వీ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ అవర్ అవుట్పుట్. ఎప్పుడు ఏదన్నా లేదు దీంట్లో ఇంకా ఇది యాడ్ చేస్తే బాగుంటది, ఇది యాడ్ చేస్తే బాగుంటది అని ఏదో ఉంటుంది. 10 రూపాయలకి ఏ మ్యూజిక్ వస్తుందో 1000 రూపాయలు కూడా అంతే మ్యూజిక్ వస్తుంది. ది డిఫరెన్స్ ఇస్ యాడింగ్ లైవ్ టెక్స్చర్స్ టు ఇట్ మ్యాటర్స్. ఆల్బమ్ సాంగ్ డిఫరెంట్ గా ఉంటది అంటారు, షూటింగ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది అంటారు. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు కావద్దని తొందరగా కంప్లీట్ చేద్దాం ఆల్బమ్ సాంగ్స్, ఎందుకంటే ప్రొడ్యూసర్ రేర్ గా దొరుకుతాడు, లేకపోతే మనమే డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తాం ఆల్బమ్ సాంగ్. అదే జరిగింది. సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? ఏమైనా కష్టమైందా మీకు చేసేటప్పుడు? యాక్చువల్లీ చాలా కష్టమైందండి. బేసిక్ గా ఏమైందంటే వెన్ వి వర్ రికార్డింగ్ హర్ వోకల్స్ ఏమైందంటే లైక్ లేదు నాకు ఈ మైక్ ఉంటేనే నేను పాడతాను అని చెప్పింది. అన్నారా మీరు అట్లా? ఆ మైక్ దట్ మైక్ కాస్ట్ అరౌండ్ 1,50,000. ఆ స్టూడియోలో మైక్ లేదు. ఏప్రిల్ 1 నిన్న. అదే చెప్పండి చెప్పండి బ్రో, చెప్పండి, చెప్పేసండి, మీరు మొత్తం మీరే చెప్పండి. చెప్పేసండి. నిజంగా మీకు ఆ మైకే కావాలన్నారా? ఏంటండి మీరు ఇందాక మీరు లేదు. 1,50,000 మైక్ నేను ఎప్పుడు చూడలేదు, అంత కాస్ట్ కూడా ఉంటుందని నాకు తెలీదు. ఈయన చెప్పాకే నాకు ఆ కట్టుగా తెలిసింది. నాకు తెలియదండి ఇదంతా ఉంది బ్రో, 10 లక్షలు కూడా మైక్ ఉంది. అయ్యో ఐ డోంట్ నో అంటున్నా. అంటే మరి 10 లక్షల మైక్ చెప్తే నమ్మరు కదా అని చెప్పేసి 1,50,000 మైక్ చెప్పిన నేను. నాకు తెలియదండి. స్టూడియోకి తీసుకెళ్లారు తిను, మా డైరెక్టర్, మా కో సింగర్ మైక్ 1,50,000 మైక్. పెట్టారు. ఐ డోంట్ నో అది అంత ఉంటుందా, 10,000 15,000 ఉంటుంది అనుకున్నాను. కానీ నేను మైక్ ఇంత వాల్యూ ఉంటదని నేను పాడను కదా. పాట లిరిక్ ఎంత బాగుంది, ట్యూన్ ఎంత బాగా చేశాడు, సో దీన్ని ఏం చేయబోతురు అనే మైండ్ సెట్, నేను అంతే ఫీల్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో అంటే వచ్చాను. జోక్స్ అపార్ట్ కానివ్వండి, స్టూడియోలో వెళ్ళినప్పుడు అయితే లైక్ వైల్ రికార్డింగ్ ఇట్ సెల్ఫ్ వి థాట్ ఓకే, ఎందుకంటే ఐ ఆల్వేస్ లుకింగ్ ఫర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ స్టూడియో లోపలికి ఎంటర్ అయితే. సో ఐ ఆల్వేస్ హ్యావ్ వోకల్ సూపర్వైజర్ అంటారు వాళ్ళని. సో ఐ కాల్డ్ మై కో సింగర్. సో ఐ ఆస్క్డ్ హిమ్ నువ్వు వచ్చి ఇది చూసుకో, నేను టెక్నికల్ ఇటువైపు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తే లైక్ పాపం హీ టుక్ కేర్ ఆఫ్ ది హోల్ రికార్డింగ్. కంప్లీట్ గా రికార్డింగ్ అయినాక ఐ సెడ్ డూ యూ వాంట్ ఎనీ మోర్ అడిషనల్ టేక్స్ ఏదైనా కావాలి అన్నప్పుడు ఒకసారి సాంగ్ మొత్తం విన్న తర్వాత ఐ సెడ్ లేదు నాకు ఈ చోట్ల కొంచెం ఐ నీడెడ్ ఆ సౌండ్ విత్ అనేది నాకు కొంచెం కావాలి. సో లెట్స్ టేక్ ఫ్యూ మోర్ అడిషనల్ టేక్స్ ఓవర్ దేర్, లైక్ హార్మోనీస్ అవ్వచ్చు, లేకపోతే డబుల్ ట్రాక్ ట్రిపుల్ ట్రాక్స్ అవ్వచ్చు. సో ఆల్ దీస్ లేయర్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత దెన్ వీ హర్డ్ ఇట్ వాజ్ లైక్ ఫైన్. ఆ వోకల్ డెప్త్ అయితే కావాల్సిన వోకల్ డెప్త్ వచ్చింది. సో వాట్ నెక్స్ట్ అనేటప్పుడు దెన్ వీఆర్ ఆన్ ది హంట్ విత్ ఇంజనీర్స్. సో ఆ టైమ్ మై సింగర్ సజెస్టెడ్ లేదు వీ కెన్ గో విత్ దిస్ ఇంజనీర్ అంటే ఇంకా లైక్ ఆల్ దిస్ టెక్నికల్ పార్ట్ కేమ్ ఇన్. మీరు చెప్పింది అంత కాంప్రమైజ్ అయిపోయారా వీళ్ళు ఎక్కడైనా? ఏమన్నా లేదండి, ఎక్కడ ఏది తగ్గలేదు. షూటింగ్ టైంలో ఏమన్నా సమస్య లాంటివి? ఆ రోజు బిర్యానీ ఆర్డర్ పెడితే బిర్యానీ ఇవ్వలేదండి నాకు. అవునా? ఎవరికి? నేనే మా డైరెక్టర్, నాకు ఆయన ఇవ్వాలి. ఏదో ఒకటి ఆర్టిస్ట్ మీరే కదా. మీరు నాన్ వెజిటేరియనా? ప్యూర్. ఓకే. మీరు వెజిటేరియన్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నారు, సో బిర్యానీ తినుకుంటూ షూటింగ్ చేశారన్నమాట ఆ టైంలో. నాకు పెట్టలేదండి ఆ రోజు. ఎందుకు పెట్టలేదు? అంటే బడ్జెట్ ప్రాబ్లమ్? బడ్జెట్ ప్రాబ్లం కదా, అందరికి పెట్టారు, నా ఒకటికే పెట్టలేదు. అంటే లావ్ అయిపోతున్నారని ఉండొచ్చేమో. సాంగ్ గురించి పక్కన పెట్టేస్తే మీరు ఇంకా ఎలాంటి ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మూవీస్? నేను ప్రస్తుతం అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 వెబ్ సిరీస్ చేశాను. ఫస్ట్ వచ్చి సోల్స్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి కొన్నిళ్ళ ప్రొడక్షన్స్, రాజ్ తరుణ్ గారి ఫిల్మ్ చేస్తున్నాను. అది కూడా అబౌట్ టు రిలీజ్. అందులో సిస్టర్ క్యారెక్టర్ ఉంది, త్రూ అవుట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా. యాక్చువల్లీ ఫీమేల్స్ కి తెలుగు ఇండస్ట్రీలో అంటే రాణించడం అంటే కష్టం అంటారు, కాస్టింగ్ కౌచింగ్ అని వింటుంటాం, ఇదంతా నిజమేనా? అంటే మీకు ఎంతవరకు తెలుసు, ఎంతవరకు అనేది మీకు ఎలా తెలుసో నాకు అదే తెలుసు. బట్ నా పాయింట్ అంటే నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి
నేను పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఏం చేయలేదు, వచ్చినవి తీసుకుంటా. మనం వెళ్ళి అడిగి అన్నప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. ఇప్పుడు నాకు హీరోయిన్ కావాలి, నాకు డిమాండ్ చేస్తుంటే ఓ వాళ్ళు అప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని దేర్ ఈస్ ఏ ఛాన్స్, అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి, జరుగుతుంది. జరుగుతాయి, 100% ఉంటాయి, అది వేరే విషయం. కానీ నా వరకు వచ్చరికి నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను అనేది పక్క వాళ్ళకి అంటే మిర్రర్స్ అండి, మిర్రర్. నేను ఎలా బిహేవ్ చేస్తానో వాళ్ళు నాకు అలా రిప్లై అవుతారు. దట్స్ ఇట్. సో నాకు వచ్చే క్యారెక్టర్ని వాళ్ళు చిన్నదైనా పెద్దదైనా నాకు నచ్చితే నేను చేస్తాను. చిన్నది పెద్దదని డజంట్ మ్యాటర్, నాకు నచ్చితే. సో అలాంటప్పుడు అంత ఏమీ ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ ఫీల్డ్ లో ఉన్నాను. సింగింగ్ వీటి ద్వారా వస్తాను, ఈమె సింగర్ విడిగా వాళ్ళకి తెలుసు. అలా ఒక ఈవెంట్స్ లో, పబ్స్ లో, వీటిలో వాటిలో చూడగానే కొంచెం ఉంది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంది. అరే ఆల్రెడీ నోన్, ఇంటర్నల్ గా నేను చాలా నోన్, తెలిసిన వాళ్ళు ఎక్కువ పబ్లిక్ కన్నా. పబ్స్ లో కూడా సాంగ్స్ పాడారా? బ్యాండ్ ఉందండి నాకు, బ్యాండ్ నిథా అని. సో అందులో నేను ఇందాక కో సింగర్ చెప్పారు కదా, తన ఫస్ట్ సాంగ్ ఈ మెయిల్ వర్షన్ పాడిన అబ్బాయి నా కో సింగర్ మా బ్యాండ్ కి. మేము ఇద్దరం మా బ్యాండ్ రన్ చేస్తాం, నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ షోస్ కూడా చేస్తాం. ఎక్కువగా ఏ పాటలు అంటే ఇప్పుడు వీళ్ళ బ్యాండ్ అంటే కొన్ని సాంగ్స్ బాగా ఫేమస్ అయి ఉంటాయి కదా, మీరు పాటలు పాడేటి, మీరు పాడిన పాటలు ఫేమస్? బ్యాండ్ లో మేము సినిమా పాటలు పాడతాం. అదే ఆ సినిమా పాటలే చెప్పండి. సినిమా పాటలు అంటే హరీష్ జయరాజ్ గారివి, లేకపోతే ఏ రెహమాన్ గారివి, ఇళయరాజా గారివి. ఎక్కువ సూర్యకి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి డిఎస్పీ గారు కూడా పాడాం. చాలా, అసలు ఎవరిని వదలలేదు, వదలం కూడా. ఇప్పుడు కూడా కాల్ వస్తే మళ్ళీ వెళ్తారు ఛాన్స్ వస్తే. అంటే ఇప్పుడు కొత్తగా పబ్ ఓపెన్ అవుతుంది అనుకోండి, రీసెంట్ రేపే మా ఫ్రెండ్ వాళ్ళది అవుతున్నది. అవునా? they are doing their shows very regularly. ఆల్ ది బెస్ట్, బాగా పాడాలి, ఇంకా మీకు కాల్స్ రావాలి, మీరు ఇంకా కొత్త కొత్త సాంగ్స్ చేయాలి. మీరు చెప్పండి, మీరు మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఇంకేమైనా ఆల్బమ్ సాంగ్స్? అంటే ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పడం అనేది దట్ వుడ్ బి వెరీ ఇన్అప్రోప్రియేట్, బట్ డూయింగ్ క్వైట్ ఆల్మోస్ట్ 4 to 5 మూవీస్ ఉన్నాయి అప్కమింగ్, సో విల్ కమ్. యాక్ట్రెస్ అంటే ఇప్పుడు మళ్ళీ యాక్ట్రెసెస్ కి, యాక్టర్స్ కి సినిమాలు హిట్ అయితే ఫ్లాప్ అయితే, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అలా ఉంటాయా? ఎందుకంటే బయట వింటుంటాం, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఫ్లాప్ వచ్చినా కూడా వాళ్ళు సాంగ్స్ బాగా ఇచ్చారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మూవీ వస్తుంది ఫ్లాప్ తో సంబంధం లేకుండా. ఏమంటారు ఆ విషయం మీద? అంటే వన్ థింగ్ దట్ ఐ బిలీవ్ ఇన్ అండి, బేసిక్ గా నో లైక్ యూ డూ యువర్ వర్క్ విత్ డెడికేషన్, విత్ ది ప్యాషన్. అంటే మనం దేనికోసం ఇండస్ట్రీ లోపలికి వచ్చాం, లైక్ వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివ్ దేర్? మై మెయిన్ మోటివ్ ఇస్ మ్యూజిక్, నా ప్యాషన్ కాబట్టి ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్ యాజ్ మచ్, అంటే టు బియాండ్ అన్ ఎక్స్టెంట్. ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ నా ప్యాషన్ని పర్సీవ్ చేసుకోవడం కోసం. ఇఫ్ దట్ ఈస్ మై మెయిన్ మోటివ్, మూవీస్ అనేది we keep getting our movies are like experiences, not all the movies like అందరూ ఒకేలా సినిమా తీస్తారు అనేది ఉండదు కదా. డిఫరెంట్ టీమ్, డిఫరెంట్ క్రూ మెంబర్స్, సో యూ గెట్ టు ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వే నేర్చుకుంటున్నావు, అండ్ దట్ టాట్ ఎక్స్పీరియన్స్ అనేది వాట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ యూ ప్రొడ్యూసింగ్ అనేది ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగా నా లైఫ్లో ఇంతవరకు నేను చేసిన మ్యూజిక్, మై వెరీ ఫస్ట్ మూవీ శశివదనే నుంచి ఇప్పటిదాకా, అండ్ టు మై అప్కమింగ్ మూవీస్ దట్స్ లైక్ లాట్ ఆఫ్ ఇంప్రొవైజ్ చేశాను నా మ్యూజిక్. దీంట్లో బేసిక్లీ ఏంటంటే ఎవ్రీవేర్ ఐ గో ఐ లెర్న్ సంథింగ్ దేర్. ఇఫ్ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ దేర్, దట్స్ నథింగ్ దేర్, ఇట్స్ డెడ్ అనమాట అక్కడ. సో ఐ ఆల్వేస్ ట్రై టు లెర్న్ ఎనీథింగ్. అక్కడ ఒక లైట్ మ్యాన్ ఇచ్చే కమెంట్ నుంచి నేను ప్రతిదీ తీసుకుంటాను నేను ఇంటూ కన్సిడరేషన్, అండ్ ఐ విల్ సీ టు ఇట్ ఇక్కడ ఏం చేద్దాం టు గివ్ ది బెస్ట్ మ్యూజిక్ అక్కడ. ఇప్పుడు ఇట్లాంటి ఒక కమెంట్ వచ్చింది, సో వాట్ కెన్ బి డన్ దేర్? సో వాళ్ళకి ఆ మ్యూజిక్ ఏదో ఒకటి నచ్చకపోయి ఉండొచ్చేమో, అదేం నచ్చలేదు. విల్ హ్యావ్ టు క్రాక్ దట్ అండ్ విల్ హ్యావ్ టు గివ్ ది బెస్ట్ ఇన్ ది వెరీ నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ యువర్స్. సో దట్ వుడ్ బి మై టార్గెట్ అనమాట. ఈ మధ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఫేమస్ అవుతుంది సినిమాల్లో. సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే వెళ్తున్నారు. ఒకప్పుడు పాటల కోసం వెళ్ళేవారు, ఇప్పుడు పాటల కోసం అంటే పాటలు తక్కువ అయిపోయినాయి సినిమాలలో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ అయిపోయింది. సీన్ ఎలివేట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీరు ఏం చెప్తారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు వెళ్తుంది సినిమాల్ని అంటే? అంటే ఇట్స్ అగైన్ రైట్ కంపోజిషన్ హ్యాస్ టు బి ఉండాలండి. అంటే కంపోజిషన్ అంటే లైక్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ట్యూన్ వైస్, ది ఇంగ్రీడియంట్స్. అక్కడ ఆర్టిస్ట్ నుంచి డైరెక్టర్ వరకు లైక్ ప్రతి టెక్నీషియన్ హ్యాస్ టు ప్లే దర్ వైటల్ రోల్ దర్. సో వీఆర్ జస్ట్ ఎన్హాన్సింగ్ ది ప్రోడక్ట్ దట్ దే ఆర్ గివింగ్ అస్.
అంతేగాని వీఆర్ నాట్ క్రియేటింగ్ సంథింగ్ దర్. Hmm. డైరెక్టర్స్ విజనరీ ఆయన తీస్తూ ఉన్నాడు. సో దాన్ని మేము ఇంకా ఎంత ఎన్హాన్స్డ్ గా చూపించచ్చు అనేది ఈజ్ అవర్ కోర్ కాన్సెప్ట్. ఒక సినిమాకి హార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మీరు నమ్ముతారా? పార్షియలీ ఐ అగ్రీ, పార్షియలీ ఐ డోంట్ అగ్రీ. వై పార్షియల్లీ యూ డోంట్ అగ్రీ? పార్షియలీ ఐ డోంట్ అగ్రీ అంటే అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరు వాళ్ళు చేసేది ఏమి ఉండదు. అంటే దెర్ ఆర్ మూవీస్ వేర్ మ్యూజిక్ హ్యాస్ రియలీ ప్లేడ్ అ వైటల్ రోల్. బట్ ది అదర్ సైడ్ ఏంటి అంటే అక్కడ కంటెంట్ కూడా అంతే ఉండాలి. అంటే లైక్ ఐ సెడ్ డైరెక్టర్ హ్యాస్ టు ప్రాపర్ ఇది చేసి ఉండాలి, ఎడిటింగ్ హ్యాస్ టు బీ ప్రాపర్, డిఓపి హ్యాస్ టు బీ ప్రాపర్. సో మూవీస్ అవుట్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ కదా, ఆల్ దోస్ 24 క్రాఫ్ట్స్ అనేది ప్రాపర్గా సవ్యంగా ముందుకు వెళ్ళినప్పుడు దట్స్ వన్ వీ కాల్ ఇట్ బ్లాక్ బస్టర్ కానీ హిట్ కానివ్వండి లేకపోతే సక్సెస్ కానివ్వండి అంటాం కదా. దీంట్లో ఏదో ఒక క్రాఫ్ట్ ఫెయిల్ అయినా లైక్ ది ఫెయిలియర్ గోస్ టు ఆల్ ది 24 క్రాఫ్ట్స్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. దియా మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్ కాకుండా బయట నుంచి ఎవరైనా ఆల్బమ్ సాంగ్ ఆఫర్ చేస్తే పాడతారా? 100% Hmm? 100% పాడతాను. ఓకే, అంటే ఇంకా ఇప్పుడు అంటే ఫీల్ గుడ్ లవ్ సాంగ్ పాడారు, ఎలాంటి సాంగ్స్ పాడాలని ఉంది మీకు? నాకు ఇలాంటివే ఇష్టం బేసిక్గా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మీరు ఫోక్ లేకపోతే ఇలా మనం మాట్లాడుకున్నాం కదా, అవును. అవి చాలా ఉన్నాయండి. చాలా అందరు చేస్తున్నారా మిగతా వాళ్ళు? అందరూ అవే చేస్తున్నారు అంటున్నాను. అందుకే మీరు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ఓకే, ఈ సాంగ్ వదిలేండి, ఎవరున్నారు మీరు చెప్పండి. ఫీల్ గుడ్ సాంగ్స్ చెప్పండి, మీరు ఆల్బమ్ లో ఎవరు చేశారు చెప్పండి, నాకు ఒక్కటి చెప్పండి. మెలోడీ కావాలి. ఎవరు? దియా అని మీరే. Joke. సరే, నేను కాకుండా చెప్పండి. మీరు కాకుండా సడన్ గా అడిగితే గుర్తు రావట్లేదు. అంటే వన్ థింగ్ విత్ దియాస్ వోకల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎవ్రీ సింగర్ హ్యాస్ దేర్ ఒక సిగ్నేచర్ ఉంటుంది వాళ్ళ వోకల్స్. ఇప్పుడు బేసిక్గా ఆ కైండ్ ఆఫ్ వోకల్ టెక్స్చర్ ఒక పర్టికులర్ జనర్ ఆఫ్ మ్యూజిక్ మాత్రం మంచిగా సెట్ అవుతుంది. అట్లాంటిది తన వాయిస్ చాలా ఇట్లాంటి మెలోడీస్ కానివ్వండి లేకపోతే లెట్స్ సే ఒక రెట్రో వింటేజ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ కానివ్వండి బాగా సెట్ అవుతుంది. వీ కెనాట్ గో ఆస్కర్ టు నాకు ఒక మాస్ సాంగ్ పాడు అంటే షీ డస్ నాట్ బికమ్ మంగ్లీ దేర్ కదా, మంగ్లీ గారిలో పాడలేరు కదా తను. ఇప్పుడు ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తెలుగులో తక్కువ అయిపోయారు. ఒకప్పుడు ఉండేవారు ఒకరిద్దరు, ఇప్పుడు ఎవరు లేరు. మీకు అవ్వాలని ఉందా మ్యూజిక్ డైరెక్టర్ అలాంటివి ఏమన్నా? లేదు, అంటే అవ్వాలని ఉందా అనేది మనకి మన జోనర్ కాదు కదా. నా పాయింట్ ఏంటంటే నేను మంచిగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టకుండా తనకి ఏం కావాలనేది ఇవ్వాలి అన్న ఒక పాయింట్. మంచి సాంగ్ పాడాలని ఎవరైనా అనుకుంటారు, ఏ సింగర్ అయినా. అంటే సినిమాలో అవకాశం వస్తే పాడతాను, అందులో యాక్ట్ చేస్తే ఇంకా హ్యాపీ, సంతోషం ఇలానే. సో ఒక మంచి డైరెక్టర్స్ వాళ్ళకు కూడా అంటే రీచ్ అవ్వాలి, ఇలాంటి మంచి పాటలతో రీచ్ అవ్వాలనుకుంటున్నాను నేను. ఎందుకు ఎన్ని కళలు మీకు అంత ఇష్టం? ఇటు సింగింగ్ అయినా అటు యాక్టింగ్ అయినా ఎందుకు అంటే ఇష్టంతో వచ్చారా లేకపోతే ఫేమస్ అవుదామని వచ్చారా? అంటే ఫేమస్ అవ్వాలని ఏమీ అనుకోలేదండి, ఎందుకంటే నాకు చదువు ఉంది. నేను డిగ్రీ తర్వాత MBA చేశాను, HRM మార్కెటింగ్, తర్వాత లా చేశాను, LLB చేశాను. ఇవన్నీ పక్కన పెట్టి జాబ్ చేశాను, తర్వాత అమెజాన్ లో చేశాను, తర్వాత జెన్పాక్ట్ IKS లో చేశాను. ఇవన్నీ పక్కన పెట్టి నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే నాకు వంశచక్రం నుంచి మా అమ్మమ్మ గారు మా మదర్ అందరి నుంచి మ్యూజిక్ ఉంది. సో దాన్ని బయట పెట్టాలి, నాకు ఉంది కదా. ఎస్, సో అంతమైపోకూడదు. సో అందుకని నాకు ఏదో ఒకటి చేయాలని లోపల ఉండింది చిన్నప్పటి నుంచి. సో ఒక మంచి టీం కరెక్ట్ ఈ టైం ఇప్పుడు నాకు ఈ కరెక్ట్ గా వీళ్ళందరూ తగిలేరు. సో ఒక మంచిగా ఒక మూవీ చేస్తున్న టైంలో ఈ సాంగ్ మేల్ వర్షన్ జరిగింది, అది ఆగడం, ఈ సాంగ్ రావడం, లో బడ్జెట్ లో చేయడం, మేము లో బడ్జెట్ లో అన్ని అందరూ కాంప్రమైజ్ అవ్వడం. అదే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, నేను కావచ్చు, మా డైరెక్టర్ కావచ్చు, మేము అందరం కూడా ఏంటి అని అంటే మేమే డబ్బులు పెట్టుకోవడం వల్ల అలా జరిగింది తిరిగి. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తెలుగులోనా అండి? మణిశర్మ గారు ఇష్టము. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? తెలుగులో SPB గారు ఇష్టము, హిందీలో హరిహరన్ గారు అంటే ఇష్టం. హరిహరన్ గారు తెలుగులో కూడా పాడారు కదా. అదే తెలుగు, అదే అందుకే తెలుగు తమిళ్, అందుకే ఏ జానర్ మేల్ సింగర్స్ ని ఇష్టపడ్డారు? ఫీమేల్ ఉన్నారండి. ఫస్ట్ నేను మేల్ చెప్పి ఫీమేల్ చెప్తాం అనుకున్నాను. ఫీమేల్ అంటే నాకు తమిళ్లో నిత్యశ్రీ గారు అంటే చాలా ఇష్టం. ఆవిడంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అసలు ఆ క్లాసిక్ ఎంత స్ట్రాంగ్ అంటే అది ఆవిడంటే నాకు చాలా ఇష్టం. తర్వాత బొంబే శ్రీ గారు అంటే ఇష్టం, డిఫరెంట్ వాయిస్ ఉంటుంది.
అండ్ శిల్పారావు గారి ఇష్టం ఇప్పుడు. ఆ, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు తమిళ్లో ఫేమస్. ఇళయరాజా దగ్గర నుంచి మొదలు పెడితే ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, ఇప్పుడు జీవి ప్రకాష్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు, ముఖ్యంగా అనిరుద్. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఐ హ్యావ్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ మై మైండ్. ఏఆర్ రెహమాన్ గారు, హారిస్ జయరాజ్ గారు, యువన్ శంకర్ రాజా గారు. అంటే తమిళ్లో. ఇక్కడైతే నాకు మణి శర్మ గారు. ఓకే. అనిరుద్ధ ఎందుకు ఇష్టం లేదు? మీ ఏజ్ గ్రూప్ అయినా? ఇష్టం లేదని కాదు, అంటే లైక్ ఐ ఆల్వేస్ లుకింగ్ ఫర్ దోస్ మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే అనిరుద్ గారు ఇస్ ఆల్సో వెరీ హీస్ అ గ్రేట్ కంపోజర్. అంటే ఆయన జడ్జ్ చేసేంత ఏజ్ నాకు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఐ ఆల్వేస్ ఒక మెంటర్స్ లాగా చూస్తాను. అంటే ఐ లుకింగ్ ఫర్ దీస్ 3, ఎందుకంటే దే డిఫైన్డ్ వాట్ ది మ్యూజిక్ ఇస్. అపార్ట్ ఫ్రమ్ ఇళయరాజా గారు ఇస్ కంప్లీట్లీ లెజెండరీ కూడా చెప్పలేము, అంటే సంథింగ్ మోర్ బియాండ్ ఇట్. వీళ్ళు ఎందుకంటే మై పర్సనల్ ఫేవరెట్స్ కాబట్టి. అందరికి ఒక్కొక్క పర్సనల్ ఫేవరెట్ ఉంటారు కదా. మీరు పర్సనల్ మీకు ఒక పర్సనల్ ఫేవరెట్ మ్యూజిషియన్ ఉంటారు, తనకు ఒక పర్సనల్ ఫేవరెట్ మ్యూజిషియన్ ఉంటారు. ఇలాగా దీస్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్ మ్యూజిషియన్స్. ఒక సింగర్ అంటే మీ కంపోజింగ్ లో ఆ సింగర్ పాడితే బాగుంటుంది అని ఒక ఫేమస్ సింగర్ ఎవరు అనుకుంటున్నారు? అంటే ది వెరీ ఫస్ట్ టైమ్ వెన్ ఐ హర్డ్ హిస్ డెత్ న్యూస్ ఐ ఫెల్ట్ రియలీ వెరీ బ్యాడ్. అంటే ఎక్కడో ఒక చోట్ల చాలా డిప్రెషన్ గురి ఎస్పీవి గారు. అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ సి, అంటే ఆయన పాడడం అంటే నా సాంగ్లో పాడాలని కాదు, నా సాంగ్ని ఆయన ఎంతలాగా ఫీల్ అయ్యి దాన్ని రెసిప్రికేట్ చేయగలరు అనే ఒక క్యూరియాసిటీ, ఒక ఎక్సైట్మెంట్. అంటే ఒక లెజెండరీ సింగర్ వచ్చి మనం కంపోజ్ చేసిన సాంగ్లో పాడినప్పుడు అదొక Cloud9 మూమెంట్ కదా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దట్ ఆల్మోస్ట్ ఫర్ 10-15 years. ఇప్పుడు అది అలా కలాగానే మిగిలిపోయింది. ఇప్పుడున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువగా లవ్ సాంగ్స్ అయినా, రొమాంటిక్ సాంగ్స్, మాస్ బీట్స్, ఫాస్ట్ బీట్స్ ఇలాంటివి పాటలకి ఎక్కువ కంపోజ్ చేస్తున్నారు. మీకు సడన్ గా భక్తి పాటలకు సంబంధించి ఒక ఆల్బమ్ సాంగ్ ఏమంటే ఇస్తారా? చేశానండి. చేశారా? చేసా. చెప్పండి. భక్తి కూడా చేశారని చెప్పాలి కదా, అలా ఉంటారనమాట. ఇక్కడ మ్యూజిక్ అనేది ఆల్రౌండర్ ఏం కాదండి. బేసిక్గా ఏంటి అంటే మ్యూజిక్ అనేది ది మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డివైన్ సబ్జెక్ట్. దట్స్ హౌ ఐ ఫీల్. నేను దేవుడికి పూజ చేసేదానికన్నా నేను నా మ్యూజిక్కి భక్తి చూపించడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ వెరీ డిసిప్లైన్డ్గా ఈ విషయం ఇలా చేయాలి అంటే అది అలాగే చేస్తాను నేను. అంటే ఐఎమ్ సో డివోటెడ్ టు మ్యూజిక్. సో ఈ మ్యూజిక్ కెన్ క్రియేట్ ఎనీ మ్యాజిక్. మనం ఆ భక్తి క్రియేట్ చేయలేం. మీరు తిరుపతికి ఇప్పుడు వెళ్ళినా యూ విల్ హ్యావ్ దట్ ఓం నమో నారాయణాయ అనే ఒక ఇది వినంగానే యూ డోంట్ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ది టెంపుల్. మీకు ఆ డివైన్ ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇట్ విల్ హిట్ యూ వెరీ హార్డ్. అయ్యప్ప స్వామి టెంపుల్ తీసుకోండి, శబరిమల టెంపుల్ తీసుకోండి, ఎనీ శివుడు టెంపుల్ తీసుకోండి. అంటే ఇట్స్ ఇన్ అవర్ కల్చర్ ఇట్ సెల్ఫ్. యూ స్టెప్ ఇన్ టు ఎనీ టెంపుల్, యాజ్ సూన్ యాజ్ యూ హియర్ ఇట్ మీకు ఆటోమేటిక్ గా ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఆ వైబ్ లోకి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్లీ ఆటోమేటిక్ గా చైల్డ్ దగ్గరికి వస్తాయి. సో మ్యూజిక్ ఇస్ నథింగ్ బట్ బేసిక్లీ ది ఫ్రీక్వెన్సీస్ దట్ యువర్ బ్రెయిన్ గెట్స్ ట్యూన్డ్ టు. సో ట్యూనింగ్ యువర్ బ్రెయిన్ అండ్ వాట్ ఫ్రీక్వెన్సీ అనేది మ్యూజిషియన్ డిసైడ్స్. దియా గారు, మీరు ఒక 2 లైన్లు ఇప్పుడు మీ అరెరే పాట పాడాలి. అరెరే అరెరే అదు పెరగని అలజడి ఎదలో ఇప్పుడే మొదలాయనులే, ఎగిరే ఎగిరి తన జతపడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరెనులే. తను పాడుతుంటే మీరు మ్యూజిక్ ఇచ్చినట్టు ఊహల్లోకి వెళ్ళిపోయారా? లేదండి. అంతే కదా. అంటే సింగర్ పాడినప్పుడు ప్రతిసారి ఎలాగుంటది అంటే వాళ్ళ నోట్స్ కరెక్ట్ గా పాడుతున్నారా, పిచ్ కరెక్ట్ గా ఉందా, ఎక్కడైనా పోతుందా, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తాం అనమాట. ఇప్పుడు ఓకేనా? చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు. యాక్చువల్లీ వీడియోల కంటే కూడా రియల్ గా చాలా బాగా పాడారు. లేదు అక్కడ బాగా పాడారు, ఇక్కడ బాగా పాడారు. అంటే మీరు ఎక్కడైనా బాగా పర్ఫామ్ చేయగలరని ప్రూవ్ చేసుకుంటున్నారు. మీరు ఇంత లైవ్ గా ఇప్పుడే పాడమంటే యాక్చువల్లీ చాలా న్యాచురల్ గా ప్రెజెంటివ్ గా అప్పుడే చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సాక్షి స్టూడియోకి వచ్చి మీ అరెరే సాంగ్ గురించి మాకు చాలా వివరాలు షేర్ చేశారు. అలాగే మీ
పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి, మీరు కూడా మీ పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి బాగా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అండి, మచ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు సాక్షి అండ్ థ్యాంక్ యూ టు బాలా గారు. చాలా మంచిగా చేసినారు ఇంటర్వ్యూ. ఇట్ వాస్ అ వెరీ ఇంటరాక్టివ్ అండ్ ఫన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.